హరే రామ్ ఈఎన్సీలు. ఇప్పుడు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా దీనిపైన భరత్, ఇంతకు ముందు కూడా ఇచ్చారు కదా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఎందుకు మరి కాళేశ్వరం కమిషన్ కు హరీష్ రావు సరైన సమాచారం ఇవ్వలేదని నివేదికలో కమిషన్ ఎందుకు పేర్కొంది? మరి ఇప్పుడు కమిషన్ నివేదిక మీద రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు కమిషన్ మొత్తం 665 పేజీల రిపోర్ట్ ఇచ్చింది కదా, దానిలో బయట పెట్టింది 60 పేజీల రిపోర్ట్. మొదలేమో 6 పేజీలు లీక్ ఇచ్చారు, తర్వాత 60 పేజీలు బయట పెట్టారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ లో మనం ఇంతకుముందు మాట్లాడుకుంది ఏంటంటే దీని తప్పప్పులకి ప్రధాన బాధ్యత కేసీఆర్. క్రెడిట్ కేసీఆర్కి వస్తే దాని మీద నెగటివ్ ఏదున్నా భరించాల్సింది ఆయనే. ఇప్పుడు ఆయనే భరిస్తున్నారు, ప్రతి దానికి ఆయన్నే నిందిస్తున్నారు. ఇక రెండవది ఏంటంటే కాళేశ్వరం సంబంధించి ప్రధానంగా మనం చూడాల్సిన అంశం ఇక్కడ, దీనిలో ఈ రిపోర్ట్స్ లో ఒక 2-3 పాయింట్స్ వాళ్ళు రేజ్ చేస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఈటల రాజేందర్ సంబంధించి ఆయన్ని తప్పుబట్టారు కదా. సో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఆయన చేయాల్సింది చేయలేదని కమిషన్ అభిప్రాయపడింది. సో ఆయన సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈటల రాజేందర్తో పాటు సబ్ కమిటీలో మరో మంత్రి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులు రీడిజైన్లకు సంబంధించి హరీష్ రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు. మరి తుమ్మల నాగేశ్వరరావు పేరు ఎందుకు మెన్షన్ చేయలేదు? ఒకటి. రెండవది, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఉంటే ఆర్థిక శాఖ కార్యదర్శిగా రామకృష్ణారావు ఉన్నారు. రామకృష్ణారావు ఎవరు? ఇవాళ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ. ఆగస్టు 30వ తేదీన ఆయన రిటైర్ అవుతారు. సో ప్రతి దానిలో ఆయన సంతకం చేయాలి. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఆయన పేరు డైరెక్ట్ గా మెన్షన్ చేయలేదు. దెన్ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అన్నారు. ప్లస్ ఈటల రాజేందర్ అనేది అంటే ముఖ్యమంత్రి అక్కడ తలుచుకున్నాక మిగతా వాళ్ళు ఏముంటారు? ఒకటి, ప్రభుత్వం 2-3 అబ్జర్వేషన్స్ 60 పేజీలు చదివిన తర్వాత చెప్తాను ఈ జ్యుడిషియల్ కమిషన్ సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ కాబట్టి దాన్ని అందరు రెస్పెక్ట్ చేయాల్సిందే ఆ ఇచ్చిన నివేదిక. ప్లస్ ఆ నివేదికకు కౌంటర్ గా కూడా హరీష్ రావు ప్రజెంటేషన్ ఇచ్చారు. నా అబ్జర్వేషన్ చెప్తాను, 3-4 కీలకమైన అబ్జర్వేషన్స్.